ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం పరలోక ద్వారములు తెరవబడుటకు తాళపు చెవులు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చదివిస్తుందంటే, లూకా సువార్త 11:9, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకొనబోచున్నాం. బ్రదర్, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ద్వారములన్నీ మూయబడ్డాయి, కానీ ఏ గేటు ఓపెన్ అవ్వలేదు. అప్పులు తీర్చాలనుకున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ద్వారాలు ఓపెన్ అవ్వలేదు. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను, కానీ ఏ విధమైనటువంటి గేట్స్ ఓపెన్ అవ్వలేదు అని చెప్పి చాలామంది డిస్కరేజ్మెంట్ అవుతుంటుంటారు. ఈ రోజున పరలోక రాజ్యంలో ద్వారం తెరవబడిందే, భూలోక రాజ్యంలో ఏ ద్వారము కూడా తెరవబడదు. అందుకని మన ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద కూడా నెరవేర్చబడునుగా కానీ మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చి నేను ఈ యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తాను. పరలోక రాజ్యపు ఆ పరలోక ద్వారములు తెరవబడాలంటే ఖచ్చితంగా ప్రతి ద్వారము తెరవబడాలంటే ఒక లాక్ ఉంటుంది. ఎంత పెద్ద ద్వారానికైనా చిన్న లాక్ అనేటువంటిది ఉంటుంది. చూడండి, మన ఇల్లు చాలా పెద్దది, కోట్ల రూపాయలు ఖరీదు పెట్టి కడతా ఉంటుంటారు. దానికి వేసేటువంటి చిన్న లాకు అది చిన్నగానే ఉంటుంది. ఆ చిన్న లాక్ లేకపోతే ఆ ఇంటిలోనికి ప్రవేశించడం అసాధ్యం, అసంభవం. అలాగే పరలోక ద్వారాలు తెరవబడాలంటే తాళపు చెవులు ఏంటి అనేటువంటిది మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఒక విషయాన్ని మీకు చెప్తాను అర్థం చేసుకోవటానికి. అబ్రహాం లింకన్ అనేటువంటి ఆయన అమెరికా అధ్యక్షుడు, మీకు అందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడంటే తన స్నేహితుడికి ఒక వీలునామా రాసి ఇచ్చాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి తాళపు చెవి ఆయనకి ఇచ్చాడు. కానీ అబ్రహాం లింకన్ యొక్క స్నేహితుడు మాత్రం ఆ బెగ్గరగానే చనిపోయాడు. అందరితో చెప్పేటువంటి కూడా అంట, నేను అబ్రహాం లింకన్ స్నేహితుడిని అంటే అందరూ పిచ్చివాళ్ళగా ఉన్నాడు, ఏదో అలాగా అంటున్నాడు అనుకున్నాడు. కానీ ఆ చేతిలో పేపర్ మాత్రం ఉన్నది. గమనించాలి, ఆయన చదువుకుని గొప్పడు, ఆవిడని చదువుకోలేదు. సో ఆయన అబ్రహాం లింకన్ గారు ఏం చేశారంటే ఒక వీలునామా రాసి ఇచ్చాడు, చక్కటి ఒక డాక్యుమెంటు, ఒక తాళపు చెవి అనుకోండి. కానీ ఇతను మాత్రం బెగ్గరగా అడుక్కుంటూ మాసిపోయిన బట్టలు వేసుకుంటూ సరైన తిండి లేక అట్లాగా మరి జీవిస్తున్నటువంటి సమయంలో అందరూ అసహించుకున్నారు, పట్టించుకోలేరు. నువ్వు అబ్రహాం లింకన్ ఫ్రెండ్ ఏంటని చెప్పేసి. ఒకనొక ఆయన ఏం చేశాడంటే ఇంకా అతను చాలా వృద్ధాప్యంలోకి వచ్చాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు అని చెప్పేసేసి ఏంటి ఇతను ఇలాగ ఎందుకు అంటున్నాడని చెప్పి అతని చేతిలో ఉన్న డాక్యుమెంట్, ఆ పేపర్ని తీసి చూసినప్పుడు అందులో అబ్రహాం లింకన్ గారు రాసిచ్చినటువంటి ఆ లెటర్, ఆ యొక్క డాక్యుమెంట్, లేకపోతే తాళపు చెవి ఏంటంటే ఈ యొక్క వ్యక్తి బ్రతికినంత కాలము సరిపడినంత పెన్షన్ రావటానికి అందులో రాసిపెట్టి ఉన్నదనమాట. నిజంగా ఆ డాక్యుమెంటరీ, ఆ తాళపు చెవిని ఆయన ఉపయోగించుకుని బ్యాంకుకి వెళ్ళినట్లయితే అతను ఏ విధమైనటువంటి బెగ్గరగా జీవించవలసిన అవసరం లేదు, ఏ విధమైనటువంటి అడుక్కోవాల్సిన అవసరం లేదు. హాయిగా దర్జాగా ఆనందంగా తన జీవితకాలం అంతా కూడా సరిపడేటువంటి ఆ యొక్క పెన్షన్ ఆ స్నేహితుడు అబ్రహాం లింకన్ గారు ఏర్పాటు చేశాడు. కానీ ఆ తాళపు చెవి అతని చేతిలోనే ఉన్నదనేటువంటి విషయం అతను గ్రహించలేక బెగ్గరగానే జీవించాడు, చనిపోయాడు. ఈ రోజున దేవుడు మనకు అద్భుతమైనటువంటి తాళపు చెవులు ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని ఎలా ఓపెన్ చేయాలి, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు మనం ఎలాగా, ఆ ధననిధిని మనం ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి దాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మరి ఆ తాళపు చెవులు ఏంటో మనం తెలుసుకుందామా? ఆసక్తిగా ఉన్నది మీకు అంతా కూడాను. ఇక్కడ ఒక 2 తాళపు చెవుల గురించి మనం చూద్దాం. మన జీవితంలో
ప్రతిరోజు పోరాటం ఉంటుంది, విశ్వాస పోరాటం. కాబట్టి ఈ మన జీవితంలో ఎప్పుడు ఆ ద్వారాలు అనేటువంటివి తెరవబడతాయి. అన్నీ మూసుకుపోయే బ్రదర్, అసలు ఏమి అర్థం కావడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, అంధకారంలో అయోమయంలో ఉన్నాను. ఏ డోరు తట్టినా కూడా ఏది తెరవబడతలేదు, ఎవరిని సహాయం అడిగినా కూడా ఎవరు చేయట్లేదు, ఎవరి వైపు చూసినా కూడా ఫోన్ ఎత్తట్లేదు, మాట్లాడట్లేదు, ముఖం తిప్పుకుంటూ ఉన్నారు. ద్వారాలన్నీ మూయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గర్భంలో ఉన్నప్పుడు మరియా యోసేపులు ఏ ద్వారం తట్టినా కూడా అన్నీ మూయబడ్డాయి, ఏది తెరవబడలేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ద్వారం ఎప్పుడు తెరవబడుతుంది అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ స్థిరమైనటువంటి కన్సిస్టెంట్ ఎడతెగక ప్రార్థన చేయడం అంటాడు కదా దేవుడు. మొట్టమొదటి లాక్ ఏంటంటే ఏ ద్వారము తెరవబడాలన్నా కూడా ప్రార్థన అనేటువంటిది ఒక కీ అనమాట. ప్రార్థన క్రైస్తవునికి ప్రాణం వంటిది అనమాట. గమనించాలి, ఒక మనిషి జీవించాలి అంటే ఆక్సిజన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే క్రైస్తవునికి, విశ్వాసిగా జీవిస్తున్నటువంటి వ్యక్తికి, విశ్వాసంతో జీవిస్తున్నటువంటి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినంట. అంటే విశ్వాసం లేకపోతే చచ్చినట్టు సమానం. గమనించాలి, అవిశ్వాసంతో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మికంగా చచ్చినట్టే సమానం. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనేటువంటిది పరిస్థితులు మారుస్తుంది అనుకుంటాం. పరిస్థితులు మార్చడమే కాదు, పరలోక రాజ్యపు ద్వారాన్ని కూడా, పరలోకపు ద్వారాలను కూడా తెరవబడటానికి మొట్టమొదటికి ఏంటంటే ప్రార్థన. నిజమా బ్రదర్? ఎస్, నిజమే. ఇక్కడ మనం చూసినట్లయితే లూకాసు వార్తలోనే 3వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే అక్కడ ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆకాశం ఇంగ్లీష్లో చూసినట్లయితే ద హెవెన్ వాజ్ ఓపెన్డ్. గమనించాలి, ఎవరున్నదండి? ద హెవెన్ వాజ్ ఓపెన్డ్. పరలోకపు ద్వారము తెరవబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ద్వారం తెరవబడటం చూశారంటండి. ఆయన 30 సంవత్సరాలు వచ్చేసింది ఆయనకి. పరిచర్య ప్రారంభించాలనుకుంటూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, బాప్తిసం పొంది. గమనించాలి, ఇక్కడ జాగ్రత్తగా చదవాలి మీరందరూ కూడా. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం, ప్రజలందరూ బాప్తిసం పొందారు. అందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు ప్రభువారు కూడా బాప్తిసం పొందారు. బాప్తిసం పొంది ప్రార్థన చేయుచూ ఉండగా ఆకాశము తెరవబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో మూయబడినటువంటి ద్వారాలు ఉన్నాయా? పరిచర్య ద్వారాలు మూయబడ్డాయా? లేకపోతే బంధువులు, స్నేహితులు, రిలేషన్షిప్ ద్వారాలు మూయబడ్డాయా? లేకపోతే అప్పుల సమస్యల్లో ఉండిపోయి ఆ ద్వారాలు మూయబడిపోయి ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? ఒకవేళ ఏ ద్వారాలు అయితే మూయబడ్డాయో ఆ ద్వారాలు తెరవబడటానికి తాళపు చెవి మొట్టమొదటిది ఏంటంటే స్థిరమైనటువంటి, పట్టు వదలనటువంటి ప్రార్థన. అలా ప్రార్థించినప్పుడే ద్వారాలు తెరవబడతాయన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. 22వ వచనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు శరీరంతో మనకి ఎక్కడ కనిపించడు, ఎందుకంటే పరిశుద్ధ ఆత్మరూపంగానే. కానీ ఇక్కడ సృష్టిలో మొట్టమొదటగా పావురపు రూపములో పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారంలో రావడం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. చూసారా, ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పరలోకాన్ని తెరుచుకుని పరలోకం తెరవబడటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నేను నీ యందు ఆనందించున్నాను అని ఒక శబ్దం ఆకాశించి వినపడదు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ పరలోక రాజ్యము, పరలోకపు ద్వారము ఎప్పుడు తెరవబడిందంటే బాప్తిసం పొందినప్పుడు తెరవబడ్డదా? లేదు. గమనించాలి ప్రియులారా. బాప్తిసం పొందితే సరిపోతుందండి అనుకుంటారు చాలామంది. బాప్తిసం పొంది కూర్చుంటే సరిపోదు. బాప్తిసం పొంది ప్రార్థిస్తూ ఉండాలి. ఎలా ప్రార్థించాలి? ఎడతెగక ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం వింటూ ఉండాలి. కాబట్టి ఈ రోజున చాలా ప్రయత్నం చేస్తారు, బ్రదర్ గర్భఫలం రావడం లేదు, ఉద్యోగం రావడం లేదు, లేకపోతే ఏదో ఒక విషయాన్ని రావడం లేదు అంటారు. కానీ బ్రదర్ నేను సరైనటువంటి ప్రార్థన చేయడం లేదు, తగినటువంటి ప్రార్థన నేను చేయడం లేదు, దయచేసి నా ప్రార్థనా శక్తిని పెంచుకోవడానికి నాకు సహాయం చేయండి, నాతో పాటు కూడా మీరు కూడా ఏకీభవించండి, నేను ప్రార్థించడంలో పట్టుదలకు ఉండేలాగా ప్రార్థించండి అని ఎవరైనా అడిగారా అంటే ఎవరు అడగరు. అంత ఏంటంటే నా సమస్య సాల్వ్ అవ్వాలని చూస్తారు, కానీ సమస్య అంతా నాలో ఉంది. ఏంటంటే
సమస్య అంతా నాలోనే ఉంది. ఎందుకంటే నేను సరైనటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాను. కన్సిస్టెంట్గా అంటే స్థిరమైనటువంటి పట్టు తెగనటువంటి పట్టు వదలనటువంటి ప్రార్థన నేను చేయలేకపోతున్నాను. యాకోబు చూడండి, రాత్రి అంతా కూడా పట్టు వదలకుండా ప్రార్థించాడంట. అప్పుడు ఆశీర్వాదపు ద్వారం తెరవబడిందంట. మూయబడినటువంటి ద్వారం అప్పుడు తెరవబడిందంట. అప్పటి వరకు మూయబడినటువంటి ద్వారంలో, ఆ మూయబడినటువంటి ద్వారంలో మోసకరమైనటువంటి జీవితమే జీవిస్తున్నాడు, మోసగాడిగానే ఉన్నాడు. ఆ ద్వారం తెరవబడినంత వరకు, ఆ పోరాటం సాగించినంత వరకు, ఆ పట్టు విధులను ప్రార్థించేంత వరకు, అంతకుముందు ప్రార్థించుంటాడు చాలాసార్లు. కానీ ఆ యెబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థన పట్టు వదలనటువంటి ప్రార్థన, స్థిరమైనటువంటి ప్రార్థన. నా మోసకారితనం పోవాలి, ఈ ద్వారం తెరవబడాలి, ఈ మోసంతో కూడిన జీవితం నేను జీవించలేను, ఈ ద్వారం ఓపెన్ అవ్వాలి, నాలో ఉన్న మోసం బయటకు పోవాలి, నా పరలోక ద్వారం తెరవబడాలి, పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి అని చెప్పి అక్కడ ప్రార్థించాడు ప్రార్థించాడు ప్రార్థించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏం జరుగుతూ ఉన్నదండి? అద్భుతం జరిగింది. పరలోక రాజ్యం తెరవబడింది, దేవుడు దూత రావడం జరిగింది, దేవుని ఆశీర్వాదం పొందుకోవడం జరిగింది. అప్పుడు ఆయన జీవితం మోసగాడు కాదు, నువ్వు, నీ ద్వారం తెరవబడింది, నువ్వు ఆశీర్వాదానికి ద్వారం. నీ ద్వారా నేను ఆశీర్వదింతాను, నీ బిడ్డలు నేను ఆశీర్వదింతాను అని చెప్పి మోసగాడైనటువంటి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది ద్వారం తెరవబడినప్పుడు, పట్టుదలతో ప్రార్థించినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొకరు పట్టుదలతో ప్రార్థించినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. ద్వారం తెరవబడినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు నూతన నిబంధనలోనే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే 9వ వచనం నుంచి అక్కడ 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. ఎప్పుడంటండి? మిడ్ డే, మిట్ట మధ్యాహ్నము. పేతురు గారికి ఉండేటువంటి అలవాటు చూడండి, 12 గంటలకు ప్రార్థన చేస్తున్నాడంట. మళ్ళీ పేతురు యోహానులు మళ్ళీ 3 గంటలకు వెళ్ళి ఏం చేస్తారంట? దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడేనా? కాదు, ప్రతిరోజు అలవాటు అంటాడు, వాళ్ళకి ఒక హ్యాబిట్స్ అంటాడు. ప్రతిరోజు కూడా 3 గంటలకు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయటం. అలాగే 12 గంటలు కూడా ప్రార్థించే అలవాటు ఉంది. ఎప్పుడు? భోజనం చేశాక కాదు, భోజనానికి ముందు. గమనించాలి. సరే, ఇక్కడ 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగలను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడేటి 4. సరే, ఇక్కడ గమనించాలి. బాగా ఆకలిస్తే మనం చేసే పని ఏంటి? అన్నం అవ్వదండి. సరే సరే, ఇంకా అంతకుముందు ఏదన్నా ఉంటే పెట్టండి, చిన్న స్నాక్ కానీ, చిన్న యాపిల్ కానీ, చిన్న జామకాయ కానీ, ఏదైనా ఉంటే పెట్టండి. అంతాగాను ఆకలి బాగా వేస్తుంది. ఆకలి వేసినప్పుడు అసలు ప్రార్థన రాదు మనకి. కానీ ఇక్కడ పేతురు గారు ఉండే గొప్ప లక్షణం చూడండి, అద్భుతం. ఇక్కడ పేతురు గారి విషయంలో మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాడండి? ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. ఎప్పుడు? మిక్కిలి ఆకలిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు రాశాడు దేవుడు అంటే, అతడు మిక్కిలి ఆకలిగొని చాలా ఆకలితో ఉన్నాడు. అక్కడ ఇస్తున్నటువంటి దర్శనం ఏంటంటే, బాబు నీ శరీరానికి ఆకలేస్తుందా? అయితే ఇక చూడు, అన్ని రకాలు కూడా మిక్స్ అయినా తినేసాయి. ప్రభా ఆకలేస్తుందని చెప్పి ఏది పడితే తినేస్తానా నేను? ఇది తినకూడదు కదా, ఇది నిషేధించబడింది కదా అంటూ ఉన్నాడు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పరలోకం తెరవబడటం ఎప్పుడు చూశాడు ఆయన? ఆకలేసినప్పుడు చూశాడా? నో. ఆకలిని పక్కన పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు గమనించాలి. సమస్య కోసం ఆలోచించాడా? ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు ఆయన? ప్రభా నాకు ఆకలిస్తుందని ప్రార్థన చేస్తున్నాడా? ఈరోజు మన ప్రార్థనలన్నీ ఇలాగే ఉంటూ ఉన్నాయి. ప్రభా నా సమస్య ఇది, నా ఇబ్బంది ఇది, నా ప్రాబ్లం ఇది, దీనికోసమే మనం ప్రార్థన చేస్తాం. కానీ పేతురు గారు ఆకలి కోసం ప్రార్థన చేయట్లేదు, ఆకలి గొని ప్రార్థన చేయట్లేదు. గమనించాలి. మళ్ళీ చూద్దాం చూడండి. అతను మిక్కిలి ఆకలి గొని భోజనం చేయగోరెను. కానీ లేదు, అక్కడ ఇంకా సిద్ధపడలేదు భోజనం. మనుషుడు జీవించినది రొట్టె వలన మాత్రం కాదు, ఆహారం వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన. దేవా నువ్వు మాట్లాడయ్యా, నీ యొక్క వాక్కు నాకు తెలియజేయ్యా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే మనమైతే ఒక దైవ సేవకుడు మీ ఇంటికి వస్తే మీరు ఇంకా సిద్ధపరచకుండా ఉంటారా? నన్ను గౌరవించలేదు, నన్ను తగినటువంటి సత్కారం నాకు చేయలేదు, నన్ను పట్టించుకోలేదు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంటాం. కానీ పేతురు గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఓకే ఇంకా రైస్ ప్రిపేర్ అవ్వలేదా, ఇంకా ఆహారం సిద్ధపడలేదా, అయితే సమయం ఉంది కదా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడన్నా ఆలోచించారా?
అసలు సమయానికి వస్తే కదా, మనం సమయానికంటే ముందు లేసి ఇంకా సమయం లేదు కదా ప్రార్థించేద్దాం, అక్కడ అన్ని బాగా జరగాలని చెప్పేసి ఆ కూడికి బాగా జరగాలి, ఆ ఆరాధన బాగా జరగాలి, ఆ లైవ్ బాగా జరగాలి, లేకపోతే ఆ చర్చ్ బాగా జరగాలి, ఆ సంఘం అభివృద్ధి చెందాలి, ఇట్లా మనం ప్రార్థించేద్దాం, ముందుగానే వెళ్ళి ప్రార్థిద్దాం అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మనకి? రాదు. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, మా బిడ్డల్లో ఈ సమస్య ఉంది, మా సంఘంలో ఈ సమస్య ఉంది. ఓకే, మరి ఏం చేస్తాం? ఆ సమస్య నిమిత్తం నువ్వు చేసిన పని ఏంటి? పేతురు గారికి ఆకలి సమస్య ఉంది, పేతురు గారికి ఒక సమస్య ఉంది, కానీ సమస్యను పక్కన పెట్టాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థించినప్పుడే ద్వారాలు తెరవబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యం తెరవబడటం, పరిశుద్ధాత్మ దేవుడే దిగిరావటం చూస్తూ ఉన్నాం. దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవడన్నా మూయగలుగుతాడా అండి? సహోదరి స్నేహితులారా, దేవుడు తెరిచినటువంటి ద్వారం ఎవరన్నా మూయగలుగుతారా? ఇంపాసిబుల్. దేవుడు మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేరు, దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించిన పరలోక రాజ్యం తెరవబడటం, పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపంలో శరీరాన్ని ధరించుకుని శరీరంగా మరి ఇక్కడ వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం. అలాగే పేతురు గారు ప్రార్థించినప్పుడు పరలోకం ద్వారం, తెలుగులో మనకి ఏమని ఉంటుందంటే పరలోకం ఉంటుంది, ఇంగ్లీష్లో ప్రిల్లరా అక్కడ హెవెన్ లేదా మరి ఆకాశం తెరవబడటం మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. సరే, ఈ విధంగా ఎప్పుడైతే ఆయన సమస్యతో ఉన్నప్పుడు కూడా ప్రార్థించాడో, ఇబ్బందులతో ఉన్నప్పుడు కూడా ఇబ్బందుల కొరకు ప్రార్థించలేదు, ఆకలి కొరకు ప్రార్థించలేదు, ఆయన దేవుని కొరకు ప్రార్థించాడు, దేవుని సన్నిధి కొరకు ప్రార్థించాడు, పరలోక రాజ్యం తెరవబడటం మనం చూస్తూ ఉన్నాం. ఇలాగే ప్రియులరా, ఈ నెంబర్ 1కి ఏంటంటే ప్రార్థన. ఇంకొకటి మనం ఆసక్తిదాయకమైనటువంటి విషయం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి విషయం, అపోస్తల కార్యంలోనే 12వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం ఒక మాటను చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇంకా మీకు ఈ స్టోరీ అంతా తెలుసు. పేతురు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, ఆయన మాత్రం హాయిగా నిద్రపోయాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. గమనించాలి, సమస్యల్లో ఉన్నటువంటి వారు ఏం చేయాలి? పేతురు గారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆ సమస్యల గురించి ఆయన ఆలోచించడం, ఆ సమస్య గురించి ఆయన పట్టించుకోవడం, ఆందోళన చెందడం అనమాట. వండర్ఫుల్. కానీ ముందు చూసినట్లయితే సమస్యల వైపే చూశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎదురుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వైపు చూస్తూ నడక ప్రారంభించాడు. కొంతకాలం వెళ్ళాక మళ్ళీ సమస్య వైపు చూశాడు, లోకం వైపు చూశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తోటే జీవించాడు, 3.5 సంవత్సరాలు ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో, పాతి పెట్టబడ్డాడో, వెంటనే వాళ్ళ పట్టుకుని మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తనతోటే ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నన్ను ఇలాగ మరి సైతాన్ గడు మిమ్మల్ని జల్లించాలని చూస్తున్నాడు పేతురు అని అంటే, ప్రభా ఏదేమైనా అని నేను మాత్రం నేను విడిచిపెట్టను, వీళ్ళందరూ పోయినా సరే నేను మాత్రం విడిచిపెట్టను అని చెప్పి గొప్ప విశ్వాసపు పరుగులు పలికెత్తాడు. వెంటనే ఫెయిల్ అయిపోతాడు. అది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువు తనతో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి ప్రత్యక్షమైన తర్వాత కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, గమనించాలి, ఈ కార్యాలు ఎప్పుడు? 12 గంటలకు ప్రార్థన చేయటం, 3 గంటలకు దేవాలయంకి వెళ్ళటం, తర్వాత ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి? నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఈ శిరసాల్లో వేయబడటం కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. కాబట్టి ప్రళయం వచ్చినా కూడా ప్రశాంతంగా పడుకునేటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకుంటారో, పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, వాళ్ళకి ప్రళయం వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అసలు అయోమయమైపోతుందండి, తలకిందులైపోతుందండి అనుకుంటా ఉన్నారా? హాయిగా పడుకోగలుగుతారు. పేతురు గారు జైల్లో పడుకున్నాడు అంటాడు. ఎక్కడనే? ఏసీ రూమ్లో కాదు, బెడ్ మీద కాదు, అటోక 5 ఇటోక 5 ఉన్నాడు, మధ్యలో పడుకుని ఉన్నాడట, నిద్రపోతున్నాడు. ఇటువంటి నిద్రంట. దేవుడు దూత వచ్చినా కూడా గుర్తించట్లేదు, దేవుడు దూత వచ్చి తట్టితే కానీ లేవట్లేదంటుంటే. ఇటువంటి గాఢ నిద్ర ఎప్పుడైనా పోయారా మీరు? పిల్లలు గమనించాలి. నా చిన్నతనంలో నేను అట్లనే పడుకున్నాను. మా అమ్మగారు లేవకపోతే మంచం నుంచి తీసేసి కింద పడేసేవారంట. కింద పడితే కింద కూడా నిద్రపోయేవాడు. గాఢ నిద్ర. దీన్ని సౌండ్ స్లీప్ అంటారన్నమాట ఇంగ్లీష్లో. గాఢ నిద్రనే ఏమంటారంటే సౌండ్ స్లీప్ అంటారంటే, వాళ్ళు చాలా పెద్ద సౌండ్ పార్టీ అండి, అంటే బాగా ఉన్న వాళ్ళు అండి, డబ్బు కలిగినటువంటి వాళ్ళు అండి అని చెప్పడానికి సౌండ్ పార్టీ అంటాం. సౌండ్ స్లీప్ అంటే ఏంటంటే మంచి నిద్ర అండి,
సౌండ్ స్లీప్ అంటే చాలామంది గుర్ర పెట్టి నిద్రపోవడం అనుకుంటారు. గుర్ర పెట్టి నిద్రపోవడం కాదు సౌండ్ స్లీప్ అంటేనే. సౌండ్ స్లీప్ అంటే ఏంటంటే మంచి నిద్ర, సుఖ నిద్ర, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేనటువంటి దాన్ని సౌండ్ స్లీప్ అంటారు ఇంగ్లీష్లో. డిస్టర్బ్డ్ స్లీప్ అంటే ఏంటంటే మధ్య మధ్యలో లేకటం, అటు కదలటం ఇటు కదలటం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, దీన్ని డిస్టర్బ్ అంటారు. కాబట్టి సౌండ్ స్లీప్లో ఉన్నాడటండి ఇక్కడ పేతురు గారు. ఎందుకని ఉన్నాడు ఆయన సౌండ్ స్లీప్లో అని అంటే, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. పరిస్థితులను బట్టి ప్రభావితమైనటువంటి వ్యక్తి కాదు. ఆయనకి జైలు కూడా ఒక దేవుని సన్నిధి లాంటిది అనమాట. ఎస్, నేను ఎక్కడున్నా కూడా నా దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను ప్రార్థిస్తున్నాను, ప్రభు పనిచేస్తూ ఉన్నాను, కాబట్టి ప్రభు నాతో ఉన్నాడు. కాబట్టి అది జైలా అది ఏదా అన్నది అనవసరం. హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండాలి. అదే కదా పౌలు శీలలు కూడా అక్కడ ప్రశాంతతతో ప్రార్థిస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాను, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ గమనించారు, ఇక్కడ పేతురు గారు ప్రార్థించినట్టు లేదు. పేతురు గారు పడుకున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు సంఘం 5వ వచనం, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో, మామూలు శక్తి కాదంటాడు, అతి ఆసక్తి, మామూలు ఆసక్తి కాదంటండి, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇంకా స్టోరీ మీకు అందరికీ తెలుసు, ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. ఎప్పుడండి ఇదంతా జరిగింది? 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు నేను మొన్న ఒక గృహానికి వెళ్తే, నేను క్లాస్ నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళ గేటు ఉన్నది, నేను వచ్చాను అని ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లోంచి రిమోట్ నొక్కారు, ద్వారాలు ఓపెన్ అయిపోతున్నాయి. వాటికి అయ్యే మనుషులు చూస్తే ఎవరు లేరు అక్కడ. ఏ గేటుగా గేట్ ఇలాగ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. మనం ఈ మధ్యన షాపింగ్ మాల్స్లోకి వెళ్తుంటే మిర్రర్స్ ఇలా జాయిన్ అవుతుంటుంటాయి, మనం వెళ్ళగానే అట్లుగా ఓపెన్ అయిపోతుంటే ఎవరు ఉండరు అక్కడ. ఎలా జరుగుతుంది ఇదంతాను? రిమోట్ సిస్టమ్. ఇది ఎప్పుడు జరిగిందంటండి? 2000 సంవత్సరాల క్రితమే. అంటే ఎలక్ట్రికల్ రిమోటా? కాదది, దైవికమైనటువంటి అది రిమోట్ అనమాట. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో? అప్పుడు కూడా రిమోట్ని వాడాడు దేవుడు. రిమోట్కి అక్కడి నుంచి ఇలా నొక్కుంటాడు, అంతే ద్వారాలాట్లుగా తెరవబడ్డాయి. మనం ఇంట్లో ఉండి ఎలాగైతే రిమోట్ నొక్కుతామో డోర్ ఓపెన్ అవుతాకి ఇప్పుడు. కానీ అప్పుడు టెక్నాలజీ ఏమీ లేదు ప్రియులరా. అప్పుడు ఇటువంటి టెక్నాలజీ ఏమీ లేదు, రిమోట్ సిస్టమ్ ఏమీ లేదు. కానీ దేవుడు వాడాడు అప్పుడు. ఆ టైంలో కూడా ద్వారాలు తెరవబడినట్టు మీరు చూసుకున్నట్లయితే 7వ వచనం 9వ వచనం నుంచి చూద్దాం మనం. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినది గ్రహింపక తన దర్శనం కలిగి. 8వ వచనం చూద్దాం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కొట్టుకొని చెప్పులు తొడుక్కొని మనను. అతడు అలాగ చేసిన తర్వాత నీ వస్త్రం పైన వేసుకుని నామం పెడరామని చెప్పగా అతడు దర్శనం కలిగిందని చెప్పి తలంచుకున్నాను. మొదటి కాలువ 2వ కాలువ దాటి పట్టణమును పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకొనెను. చూసారా, దానంతటా అది ఎలా తెరుచుకుంటుంది? ఎవరు మనుషులు లేకుండా ఎలా తెరవబడుతుంది? రిమోట్ సిస్టమ్. 2000 సంవత్సరాల క్రితమే రిమోట్ వాడినటువంటి దేవుడు. ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్గా చిన్న స్విచ్ చేస్తే ఇది ఓపెన్ అయిపోవటం, ఇది ఇట్లా, ఇదంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీని దేవుడు ఎప్పుడు వాడాడు అంటే అప్పుడే. రిమోట్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉన్నా చూసారా. తెరవబడెను. ఎప్పుడు తెరవబడింది? అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఒక వ్యక్తి బంధకాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బంధకాల నుంచి విడిపించబడాలంటే నేను సలహా ఇస్తాను, మీరు చేయండి. ఏంటో సలహా? ఏదో చెప్తారు, ఫెయిల్. సలహాలు ఇవ్వకండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారాలు తెరుస్తుంది. పట్టు వదలనటువంటి ప్రార్థన, స్థిరమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే ద్వారాలు తెరవబడేటట్టు చేస్తుంది. పరలోక రాజ్యపు ద్వారం తెరవబడటానికి మొట్టమొదటి తాళపు చెవి ప్రార్థన. ప్రార్థన. అందుకే దేవుడు అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇచ్చేతను. పేతురు, చూసారా, పేతురుడే దేవుడు అన్నాడు. పేతురు, ఆ పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇస్తానయ్యా, ఆ పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు పేతురుతో అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థించేటువంటి వారైతే ఖచ్చితంగా పట్టు వదలనటువంటి ప్రార్థించేటువంటి వారికి ద్వారాలు తెరవబడతాయి. ఏ దూరమైనా సరే పరలోక రాజ్యం తెరవబడినట్లయితే అప్పుడు భూలోక రాజ్యంలో ప్రతి ద్వారము కూడా తెరవబడుతుంది. నెంబర్ 1 కీ అది. నెంబర్ 2 కీ ఏంటంటే మనకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మనం చూసుకుని ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని నీడల నీ దేవుడని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. గమనించాలి, మాట వినడము అంటే ఏంటి? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము.
అంటే ఒబీడియంట్ అనమాట, విధేయత గమనించాలి. రెండోది ఏంటంటే నెంబర్ 1 ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? స్థిరమైనటువంటి పట్టు వదలనటువంటి ప్రార్థన. నెక్స్ట్ రెండోది ఏంటంటే విధేయత. డిలిజెంట్ ఒబీడియన్స్ అంటనమాట. పట్టు వదలనటువంటి విధేయత అనమాట. ఘనతకు ముందు వినయం ఉంటుంది. విధేయత. ఈ విధేయత అనేటువంటి చూపించడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే ఎటువంటి ద్వారాను ఓపెన్ చేస్తాడంట గమనించండి. నీవు నీ దేవుడు నీ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే నీడల నీ దేవుడు నీ భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మన జీవితం ఇట్లానే ఉండిపోయింది, మన పరిచర్య ఇట్లానే ఉండిపోయింది, మన జాబు ఇట్లానే ఉండిపోయింది. ఎదుగు బదుగు లేకుండా అక్కడే మూయబడినటువంటి ద్వారంలో అక్కడే లోపల గిరగిర తిరుగుతున్నాను. న్యూ గేట్స్ ఓపెన్ అవ్వాలి, న్యూ ద్వారాలు ఓపెన్. ఎన్నో తలుపులు తట్టానండి, ఎంతో మందిని తట్టానండి, కానీ ఏ ద్వారం తెరవబడలేదు అని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు నేను ఒక మాట చెప్తున్నది, వినయము వలన. సరే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. ఆకాశము అనేటువంటి మంచి ధననిధిని తెరచునంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాటని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు చూసారా. ఎప్పుడిది? 1వ వచనంలో ఉన్నటువంటి మాటను పాటించినప్పుడు, నీ దేవుడు నీ మాటను శ్రద్ధగా విని విధేయత చూపించినప్పుడు. విధేయత చూపించినప్పుడు ఏమవుతుందంటే ద్వారాలు ఓపెన్ చేయబడతాయి, పరలోక రాజ్యపు ద్వారాలు. ఇక్కడ గమనించాలి. మళ్ళీ చదువుతున్నాను 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 28:12 చూసినట్లయితే యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును. వర్షం, ఎండిపోయినటువంటి భూమ, మన విత్తనం ఫలించాలంటే వర్షం కురవాలి, ఆశీర్వాదపు వర్షం కురవాలా. ఈరోజు జీవితాలు ఎండిపోయాయి, జీతాలు ఎండిపోయాయి, ఇన్కమ్ లేదు, ఆత్మీయత ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి భూమిలో వర్షం కురిసినప్పుడు అక్కడున్న ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. కాబట్టి మన జీవితం ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదపు జల్లు పడాలి, అంటే ఆకాశం తెరవబడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. నీ దేశం ముందు వర్షము దాని కాలం ముందు కురిపించడకు నీవు చేయు కార్యమాత్రం ఆశీర్వదించు. ఆకాశము అనేటువంటి తన మంచి ధననిధిని తెరుచును. ధననిధిని తెరుచును అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆకాశం అనేటువంటి మంచి ధననిధి. కాబట్టి మనం ఆశీర్వదించబడాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా, మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలన్నా ఆకాశం, ఇంగ్లీష్లో హెవెన్, తెలుగులో ఆకాశం అని ఉంది, ఇంగ్లీష్లో హెవెన్. హెవెన్లీ గేట్ ఓపెన్ అవ్వాలంటే విధేయత. ప్రార్థన నెంబర్ 1కి, నెంబర్ 2 విధేయత. ఇలాగ ప్రార్థిస్తూ మనం విధేయత చూపించినప్పుడు ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ దేవత దేవుడు మనకి రాయించి పెట్టాడు సారా. ఎవరైతే రెగ్యులర్గా ప్రార్థిస్తారో, ఎవరైతే పట్టు వదలకు ప్రార్థిస్తారో, ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళ జీవితాల్లో ద్వారాలు తెరవబడతాయి. మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది. క్లోజ్ అయిపోయినటువంటి ప్రతి ద్వారము తెరవబడుతుంది. మూయబడిన ప్రతి గర్భం. చూడండి, హన్నా జీవితంలో చూడండి, మనం భర్తతో కోపగించి పోట్లాడినంతకాలం గర్భం తెరవబడ్డదా? నో. వాళ్ళ యొక్క సిస్టర్తో కొట్లాడి, సిస్టర్తో దెబ్బలాడుకున్నంతసేపు ద్వారం తెరవబడిందా? గర్భం మూయబడింది, తెరవబడిందా? నో. మరి ఇప్పుడు గర్భం తెరవబడిందంటే హన్నా గారి జీవితంలో ఎప్పుడు తెరవబడింది? అన్ని షట్ డౌన్ చేసింది, అన్నీ పక్కన పెట్టింది, సమస్య గురించి ఆలోచించడం మానేసింది, మోకరించింది, ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రార్థించినప్పుడు గర్భము తెరవబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూయబడినటువంటి గర్భం ఎప్పుడు తెరవబడిందంటే ప్రార్థించినప్పుడు. పరిస్థితుల వైపు చూసినప్పుడు కాదు, పగవాళ్ళ వైపు చూసినప్పుడు కాదు, నిందిస్తున్న వారి వైపు చూసినప్పుడు కాదు, తన భర్త వైపు చూసినప్పుడు కాదు, తన ద్వారం తెరవబడింది. మోకరించి అన్నీ పక్కన పెట్టేసింది, మోకరించింది, ప్రార్థించడం మొదలుపెట్టింది. అప్పుడు పరలోకం ఓపెన్ అవ్వటం, అప్పుడు ఆమె గర్భం తెరవబడటం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏమైనా ద్వారాలు మూయబడ్డాయా? ఏమైనా బంధకాల్లో మీరు ఉన్నారా? 10 మందికి చెప్పకుండా ఫోన్ చేసి ఇట్లాంటి సమస్య అండి, ఇటువంటి ఇబ్బంది అండి. ఎందుకంటే మన సమస్యని ఈ రోజున 10 మందికి చెప్పినట్లయితే వాళ్ళు ఏమంటారు తెలుసా? సరేని అంటారు. కానీ మళ్ళీ 10 మందికి చెప్తారు. వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నారో తెలుసా? వాళ్ళ పరిస్థితి ఎలాగుందో తెలుసా? వాళ్ళు చేస్తున్న జాబ్ ఎలాగుందో తెలుసా? వాళ్ళు చేస్తున్న పరిచర్య ఎలాగుందో తెలుసా? వాళ్ళ జీవితం ఎలాగుందో తెలుసా? అమ్మ జాగ్రత్త, మీ సమస్యని ఎవరితో చెప్తున్నారు? మీ రహస్యాన్ని మీరే దాచుకోవాలి. ఎవరితో చెప్పగే మా ఆయన ఇలా చేశాడంట, ఎవరితో చెప్పగే మా బిడ్డలు ఇలా చేస్తున్నారు,
ఇలా ఉందన్న పరిస్థితి, ఎవరితో చెప్పకే. ఆవిడ కూడా ఇది అంటది, ఎవరితో చెప్పకే వాళ్ళ బిడ్డలు ఇలాగంట, ఎవరితో చెప్పకే వాళ్ళ ఆయన ఇలా చేస్తున్నాడంట. ఆవిడ ఇంకొక ఆవిడ ఏం చేస్తుంది, పలానా ఆవిడ నాకు చెప్పింది, ఎవరితో చెప్పకే. మిగిలిందేంటి, ఎవరితో చెప్పకు చివరిలోను. కానీ అందరికీ చెప్పేస్తారు, అందరికీ తెలిసిపోతుంది. మన జీవితం అంతా కూడా నవ్వుల పాలైపోతుంది. కాబట్టి ఒకవేళ నమ్మకమైనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పితే ఓకే, కానీ అది కూడా చెప్పకుండా మోకరించి ప్రార్థించినప్పుడు నీ సమస్యకున్నటువంటి ఆ బంధకం, ఆ దూరము ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. పేతురుగారి నిమిత్తం సంఘం ఆసక్తితో ప్రార్థించింది, నిజాయితీగా ప్రార్థించింది, నిస్వార్థంగా ప్రార్థించింది, అత్యాసక్తితో ప్రార్థించింది. కాబట్టి అక్కడ ద్వారం ఓపెన్ అయింది. ఎవరో ఒకరు ప్రార్థించాలి ప్రియులారా, నువ్వైనా ప్రార్థించాలి. నీ మీద ఉన్న ప్రేమతో, నీ కొరకు నిజాయితీతో ఎవరైతే ప్రార్థిస్తారో వారిని బట్టి కూడా ద్వారాలు ఓపెన్ అవుతాయి. లేదా ఇక్కడ ఓపెన్ అయిందా లేదా? సంఘం ప్రార్థింతే ఓపెన్ అయింది. పేతురుగారు నిద్రపోతున్నాడు అక్కడ, కానీ సంఘం ప్రార్థించింది. కాబట్టి పేతురుగారు ఉన్న జైలు ద్వారాలు ఎప్పుడు ఓపెన్ చేయబడ్డాయంటే సంఘం ప్రార్థించినప్పుడు, పట్టుదలతో ప్రార్థించినప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఏదైనా పరిస్థితులు, మరి భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారా? మీ జీవితంలో ఏదైనా బంధకాలు కూడా మీరు వెళ్తున్నారా? లేకపోతే మీ స్నేహితులు, మీ బంధువులు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి బంధకాల్లో మేము ఉన్నామండి అయ్యా, ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నప్పుడు చాలామంది ఏంటంటే సలహాలు ఇస్తారనమాట. ఇలా చేయండి, అలా చేయండి. సలహా ఇవ్వటం కాదు, ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేస్తాను కాదు, సరే నువ్వు బంధకాలు ఉన్నా పడుకో. వీళ్ళకి ఏం చేయలేదు తెలియలేదు మాట, సంఘానికి ఎవరిని పట్టుకోవాలో ఏం చేయలేదు తెలియలేదు. కాబట్టి పేతురుగారిని తీసిరావడం బయటికి ఒకటే మార్గం ప్రార్థన, అదే ఎంచుకున్నారు వాళ్ళు, అదే చేశారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీకు అప్పులు ఉన్నాయా? సరేనండి, నేను మీకు సహాయం చేస్తాను. ఎంత సహాయం చేస్తావు? కొంత సహాయం చేస్తావు. పూర్తిగా అలా అప్పులు తీర్చగలుగుతావా? మళ్ళీ అప్పులు పోలేకపోతారు వాళ్ళు. కాబట్టి నువ్వు నేను చేసినటువంటి సహాయం బట్టి వాళ్ళు పైకి వస్తారా? నెవర్, ఎప్పటికీ రాలేరు. కాబట్టి మనం ఏం చేయాలి? బ్రదర్ సమస్యలు ఉన్నారా? సరే నీ సమస్య నేను షేర్ చేసుకుంటాను. గమనించాలి, సమస్యను షేర్ చేసుకోవడం అంటే వాళ్ళ అప్పులు మీరు కట్టమని కాదు. ఇక్కడ బడ్డెని మీరు షేర్ చేసుకోవాలి. ఏంటి ఆ బడ్డెన్ అంటే, వాళ్ళు నిజంగా సమస్యల్లో ఉంటే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎలాగా? వాళ్ళతో కలిసి ప్రార్థించాలి. చెప్పండి, మీరు ఎవరితో సమస్యలో ఉన్నప్పుడు, అయ్యా మేము అప్పుల్లో ఉన్నాం, మేము ఇబ్బందుల్లో ఉన్నాంటే, సరే అమ్మా కలిసి ప్రార్థన చేద్దామా? మళ్ళీ ఫోన్ చేయరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందంటే మీ ప్రార్థన అవసరం కాదు, మరేం కావాలా? ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి మాకు, అందుకని ఫోన్ చేస్తాం. కానీ మీరు ప్రార్థన చేస్తారనేంటి? మాకు రాదా ప్రార్థన చేసుకోవటం? మాకు తెలీదా? చాలా జాగ్రత్తగా. మన క్రైస్తవం అంటే చాలామంది ఇట్లాగా వెళ్ళిపోతూ ఉంటుంటారు ముందుకి. ఇక్కడ చూసినట్లయితే ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళని పిలిచి మీరు ఏం చేయాలంటే, పిలిచే అవకాశం లేనప్పుడు ఫోన్లోనైనా, సరే బ్రదర్ మీ సమస్య నాకు అర్థమైంది, ప్రార్థన చేద్దాం కలిసి ఇద్దరును, ఉపవాసం ఉందాం ఒకరోజు, రండి మీ సమస్య కొరకే మరిద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇద్దరు ముగ్గురు నానామని ఎక్కడ ఎక్కిపిస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అప్పుడు పరలోక రాజ్యం తెరవబడుతుంది, దేవుని సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. చేద్దామా మరి? నో, ఇష్టపడరు. వాళ్ళకి కావాల్సింది ప్రేయర్ సపోర్ట్ కాదు, వేరే సపోర్ట్. ఓకే బ్రదర్ చేద్దాం అంటారు, మళ్ళీ కనిపించరు, మళ్ళీ ఫోన్ చేయాలి. నా అనుభవం నేను చెప్తున్నాను ప్రియులారా, ఇది నేనేమి ఒట్టి మాటలు చెప్పలేదు, నా అనుభవం నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ రోజున పట్టు వదలనటువంటి వ్యక్తిగా ప్రార్థించేటువంటి వారిగా మనం ఉంటే ద్వారాలు తెరవబడతాయి. ఏదైతే మూయబడిందో ద్వారం, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది ప్రార్థిస్తూ ఉండగా పరలోకపు ద్వారం తెరవబడిందంట. పేతురు జైల్లో ఉండగా సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉండగా ద్వారం తెరవబడిందంట. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుడిని మరి శ్రద్ధగా వింటే, వినయ విధేయతలు చూపిస్తే, ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళకి దేవుడు ఎటువంటి ద్వారాలు తెరుస్తాడంటండి? దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు. వివాహం కావలసిన సమయంలో వివాహం అవ్వడం లేదు, పిల్లలు పుట్టవలసిన సమయంలో పిల్లలు పుట్టడం లేదు, ఉద్యోగం రావాల్సిన సమయంలో ఉద్యోగం రావట్లేదు, ప్రమోషన్ రావాల్సిన సమయంలో రావడం లేదు. ఎందుకని? ఈ ద్వారం ఎందుకని మూయబడింది అని చెప్పి ద్వారం వైపే చూస్తున్నాం, కానీ దేవుని వైపు చూడలేదు. మనం దేవుని వైపు చూసినట్లయితే దేవునికి మనకి కనెక్షన్ ఏంటంటే ప్రార్థన అనమాట. ప్రార్థన చేయటం అంటే ప్రభుతో మాట్లాడటం, కాన్వర్జేషన్ విత్ గాడ్ అనమాట.
కాబట్టి దేవునితో మన మాటలు మనం పలుకోవాలంటే ముందుగా ఏంటంటే మీ దోషములు మీకును నాకును అడ్డుగా ఉన్నాయి, అవి తొలగించండి బాబు, అప్పుడు నీ ప్రార్థన నాకు కరెక్ట్గా చేరుతుంది. కాబట్టి ముందు మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం, ఏదో అడ్డుగా వస్తుంది దేవునికి నాకును. దేవునికి ఇష్టమైనటువంటి పని ఏదో నేను చేస్తున్నాను, నేను దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే ఇష్టం లేనటువంటి దీన్ని మానేసేసేయాలి. ఆవిడని దూషిస్తున్నాను కానీ ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి ఇది ఇష్టం ఉండదు కదా. ఆవిడ ప్రేమించాలి, ఆవిడకి క్షమించలేకపోతున్నాను కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి ఇది ఇష్టం ఉండదు కదా. కాబట్టి క్షమించేసి అప్పుడు ప్రార్థన చేయాలి. ఈ గోడలు మనం తొలగించుకోకుండా ఎంత పట్టు వదలకుండా ప్రార్థించినా కానీ గేట్ ఓపెన్ అవ్వదు. 2 కీలు మనం నేర్చుకున్నాం ఈ రోజున, ప్రార్థన, విధేయత. నువ్వు విధేయత చూపించినట్లయితే క్షమించు అనడానికి దేవుడు ప్రభా క్షమించేస్తున్నాను. ఎందుకని? విధేయత, ఒబీడియంట్ పర్సన్ కాబట్టి. ఒబీడియంట్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే చెప్పిన మాట ఏంటంటే ఇటు చాలా ఒబీడియంట్. ఏమంటారు టీచరు, మీ అబ్బాయి చెప్పినట్టు చేస్తాడండి, చాలా లోబడతాడండి, చాలా ఒబీడియంట్ పర్సన్. అంతేగాని చెప్పిన మాట విన్నటువంటి వాడిని ఎంత బాగా చదివినైనా సరే మాస్టర్ మెచ్చుకుంటాడా? బాగానే చదువుతాడండి కానీ ఒబీడియంట్ లేదండి. మాట వినండి వీడు, చూసారా, బాగానే చదువుతాడు కానీ ఉపయోగం ఏంటి? మాట వినడం, ఒబీడియంట్ లేదు. చూసారా, చాలామంది చాలా బాగా ప్రార్థన చేస్తారు కానండి, చాలా మంచిగా ఉంటారు కానీ దైవికంగాను వాళ్ళని క్షమించలేరండి. వీళ్ళు చాలా కోపం అండి, చాలా స్పీడ్ అండి, చాలా దురుసుగా మాట్లాడతారండి కానీ మంచిగా ప్రార్థన చేస్తారు. వాకింగ్ కూడా చాలా అద్భుతంగా చెప్తారండి, పాటలు ఇంకా చాలా బాగా పాడతారండి. కానీ ఎవరన్నా ఏదన్నా చిన్నది ఏదన్నా తేడా చేస్తే తట్టుకోలేరండి, చాలా కోప్పడిపోతారండి, చాలా స్పీడ్గా మాట్లాడేస్తారండి. ఏదన్నా తప్పు చేస్తే ఎవరన్నా ఇంక వాళ్ళ లైఫ్లో క్షమించరండి. అయితే మనతోటే మాట్లాడుతున్నాడు ఈ రోజున మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ లోపాలన్నీ, ఈ అతిక్రమాలన్నీ అడ్డుగోడలుగా మన మధ్యలో పెట్టుకుని దేవా అద్దాల రూమ్లో నువ్వు ఉండి నువ్వు ఎంత అరిచినా ఎయిర్పోర్ట్లో చూడాలి మనం. ఒకసారి ఫ్లైట్ ఎక్కడానికి మనం వెళ్తుంటారు కదా మన బంధువులు స్నేహితులు, వాళ్ళు అప్పుడు దాకా మాట్లాడుతుంటారు, సడన్గా లోపల గేట్ ఉంటుంది, అది మిర్రర్స్తో కూడినటువంటి గేట్ అనమాట. వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు, ఆ గేటు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ క్లోజ్ అవుతుంది, ఆ ద్వారం మూయబడుతుంది. అవతల నుంచి వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఇంత కూడా మనకి వినిపించదు. ఎందుకనంటే వాళ్ళకి మనకి అద్దం అడ్డుగా ఉంది, కానీ అది అడ్డులా కనిపించదు, అసలే అడ్డు లేనట్టుగానే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ కనిపిస్తుంటుంటాయి కానీ వాళ్ళ మాట మాత్రం మనకి వినిపించదు. చూసారా, అలాగే దేవుడు యొక్క ప్రసన్నత అనుభవించినట్టే ఉంటాం కానీ మన యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఏంటంటే ఇలాంటి అద్దం లాంటి అడ్డు కూడా ఏదో కట్టబడి ఉంటుంది, అదే దోషం అన్నమాట. ఏంటా దోషం? ఇతరులను క్షమించలేకపోవడం ఒక దోషం, ఇతరులను ప్రేమించలేకపోవడం ఒక దోషం, దేవుని విషయాలు తెలిసినటువంటి వాటిని ఇంకొకరికి చెప్పలేకపోవడం అది ఒక దోషం. ప్రేమినటువంటి వారు గమనించండి. మరి ఈ రోజున ఈ 2 కీల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు గారి పేరు ఎడ్వర్డ్ అనమాట. ఆ 16వ శతాబ్దంలో ఆ రాజుగారు ఏం చేశాడంటే, ఆయన ఇప్పుడు చర్చికి వెళ్ళిన ప్రతిసారి ఏం చేశాడంటే పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని, దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని చెప్తుంటే అతన్ని ఆ వాక్యాలన్నీ విని అతను రాసుకునేటువంటి వాడు అంట. రాసుకుని ఇంటికి వెళ్ళి వారం అంతా కూడా ఆ వాక్యానుసారంగా ప్రాక్టీస్ చేసేవాడంట, అంటే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేసేవాడంట. వచ్చి నెక్స్ట్ సండే వచ్చి అయ్యగారు రాజుగారు మాట్లాడిన మాట, రాజుగారు నోట్స్ రాసుకున్నారు. ఈరోజు ఈ వర్తమానం విన్నప్పుడు ఎంతమంది రాసుకుంటున్నారు? ఎంతమంది దీంట్లో ఆ మెయిన్ పాయింట్ ఏంటి? ప్రార్థన. 2 పాయింట్ ఏంటి? విధేయత. కాబట్టి పరలోక రాజ్యం తాళపు చెవి ఏంటంటే ప్రార్థన, విధేయత. ఈ 2 ఉంటే ద్వారాలు తెరబడతాయి. ఇవన్నీ రాసుకుంటారు మీరు? ప్రైజ్ గాడ్, రాసుకునే వాళ్ళైతే ధన్యులు. అలాగే రాజుగారు ఇంగ్లాండ్ దేశ 16వ శతాబ్దంలో నేను చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు ఇది 20th సెంచరీ, 1600 సంవత్సరాల క్రితం, 1600 సంవత్సరంలో జరిగిన సంఘటన. ఇంగ్లాండ్ దేశ రాజు ఎడ్వర్డ్ గారు అన్నమాట. పేరు కూడా చెప్తున్నారు, సంవత్సరం కూడా చెప్తున్నారు, రాసుకోండి మీరు. ఎడ్వర్డ్ గారు అంట దేవుని వాక్యం చెప్తే అదంతా నోట్స్ రాసేసుకుని ఆ వారం అంతా కూడా ఇది ఈ వారం ఈ వాక్యం చెప్పారు, క్షమించాలా, నేను క్షమించానా, ఎవరి మీద కోపం ఉందా, క్షమించేస్తాను, ఓకే, ఇది విధేయత ఉందా లేదా నాకు, ఎస్, రెగ్యులర్ ప్రార్థన ఉందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకుని నెక్స్ట్ వీక్ వచ్చి అయ్యగారు ఈ వారం చెప్పిన వాక్యానుసారంగా నేను జీవించగలిగాను అని చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడంట. ఒకవేళ మీరు చెప్పినటువంటి వాక్యానికి నేను విధేయత చూపించలేనట్లయితే, దైవజనుడు చెప్పినటువంటి మాటకు నేను విధేయత చూపించకపోతే మరలా ఇంకొక సందేశాన్ని వినటానికి నేను
అర్హుడను కాను. దైవజనుడు చెప్పినట్టు వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తే, ఆ విన్నటువంటి వాక్యానుసారంగా ఈ వారం అంతా నేను జీవించకుండా, విధేయత చూపించకుండా ఉంటే, ఇంకొక వాక్యానికి నేను అర్హుడను కాను, ఇంకొక వాక్యం వినటానికి నేను అర్హుడు. ఈ రోజు ఎన్ని మెసేజ్లు వింటాం మనం? యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఈ పాస్టర్ గారు గొప్పడు, ఈ పాస్టర్ గారి మెసేజ్, ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్, 10 మంది పాస్టర్ గారి మెసేజ్లు ఉంటారు. ఏ పాస్టర్ గారి మెసేజ్ నువ్వు అనుసరిస్తూ ఉన్నావు? ఏ వాక్యాన్ని తీసుకుని జీవితంలో అప్లై చేసుకుంటూ ఉన్నావు? నో. చాలా బాగా చెప్తాడండి ఆయన బాగానే చెప్తాడు. ఎందుకంటే ఆయన దేవుడికి విధేయత చూపిస్తాడు, రెగ్యులర్గా ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆయన దేవుడు వాడుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. మరి ఆయన వాక్యం విన్నటువంటి నువ్వు ఎంతగా అనుసరించావు, దాన్ని ఎంతగా జీవితంలో అప్లై చేసుకున్నావు, పాటించావు? గమనించండి, బాగా చెప్పేస్తున్నారని చెప్పి వినేస్తే ఉపయోగం లేదు. నువ్వెంత అనుసరిస్తున్నావు, ఎంత పాటిస్తున్నావు అనేటువంటిది, ఎంత విధేయత చూపిస్తున్నావు. ఆ ఇంగ్లాండ్ రాజు గారు అన్న మాట, ఎడ్వర్డ్ గారు అన్నటువంటి మాట ఆశ్చర్యం కలిగించింది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. రాజుగారు ఎంతో పనులు ఉంటాయి, కానీ ఆ వాక్యాన్ని వారమంతా కూడా ప్రాక్టీస్ చేసి ఇవ్వడంట. అప్పుడు అది అనుసరించిన తర్వాత నెక్స్ట్ వీక్ సిద్ధపడప్పుడు వాక్యం వింటకు వచ్చి ఇవ్వడంట. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్నటువంటి మీలో ఎంతమంది మరి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఎంతమంది అనుసరిస్తూ ఉన్నారు? బ్రదర్, మీరు చాలా బాగా చెప్తారు. ప్రైజ్ గాడ్. నేను చెప్పను, ఇక్కడ దేవుడు మాట్లాడతాడు కాబట్టి బాగా ఉంటుంది. మనిషిని మాట్లాడినట్లయితే అది వృధా, ఎవరు వినరు. దేవుడు మాట్లాడితే హృదయాలు కదిలించబడతాయి, హృదయాలు ఆకర్షించబడతాయి. ఆయన ఆకర్షించింది ఎవరు ఆకర్షించలేగరు. కాబట్టి ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఎంత బాగా చెప్పారు దైవ సేవకులు, లేకపోతే వాళ్ళు వీళ్ళని కాదు, కానీ అది నీ జీవితాన్ని ఎంత బాగా మార్చింది, ఎంత బాగా ప్రభావితం చేసింది. నీ జీవితంలో మూయబడిన ద్వారం తెరవబడటానికి ఆ వాక్యం ఎంత సహాయపడింది. ఆ జీవితంలో ఆ వాక్యం ఎంతగా మనం అప్లై చేస్తూ ఉన్నాం, ఎంతగా ప్రాక్టీస్ చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. లేనట్లయితే వృధా. బలపరచబడ్డారా? కాబట్టి పరలోక రాజ్యపు తాళపు చెవులు, పరలోక రాజ్యం ద్వారాలు తెరవబడటానికి తాళపు చెవులు ఏంటంటే, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ఎటువంటి ప్రార్థన? ఎడతెగని పట్టు వదలనటువంటి ప్రార్థన అనమాట, స్థిరమైనటువంటి ప్రార్థన. నెంబర్ 2 విధేయత. ఈ 2 తాళపు చెవులు దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. మరి ఎంతమంది వీటిని ఉపయోగించి ఓపెన్ చేసుకుంటారన్నది చూద్దాం నెక్స్ట్ వీక్. నిర్ణయం తీసుకుంటే ప్రార్థన చేద్దాం, మోకరించండి. యేసయ్యా, నిజమైన ప్రభా, నీవు నాకు ఇచ్చిన తాళపు చెవులు నేను వాడతలేదు, ఉపయోగించట్లేదు. ఈ రోజు నుంచి నేను ఆ తాళపు చెవులు ఉపయోగిస్తాను. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవా, నీ కొరకు నా ప్రభా కనిపెడతాను దేవా. నా జీవితంలో మూయబడిన ప్రతి ద్వారం తెరబడటానికి స్థిరమైన ప్రార్థన, నా పట్టు విడవనటువంటి ప్రార్థన నేను చేస్తాను, విధేయత చూపిస్తారు అని మీరు నిర్ణయం తీసుకుంటే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం దేవా. ఈరోజు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ఎవరైతే నీ వాక్యాన్ని నా ప్రభా విన్నారో, ఆ యొక్క నా ప్రభా మరి ఇంగ్లాండ్ దేశపు రాజుగారు అయినటువంటి ఎడ్వర్డ్ గారు ఎలాగైతే వారంతా కూడా ఆ వాక్యాన్ని విన్నటువంటి వాక్యానికి సరిపడిన జీవితం జీవించి తన జీవితాన్ని సరిచేసుకుంటూ నెక్స్ట్ సెరమనీకి, నెక్స్ట్ వాక్యానికి సిద్ధపడొచ్చాడు. అటువంటి జీవితం ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు నాటబడి ఫలింపచేయమని, వారు తీసుకునే నిర్ణయాలు స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.